దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. దేవుడు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు ఎంతో గొప్పగా ఆయన కృప చూపించి మరలా మీ మధ్య నడిపించినందుకే దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఈరోజు దేవుడు మాట్లాడమని చెప్పిన యెషయా భక్తుడి ద్వారా ఈరోజు రాత్రికాల సమయంలో తండ్రి మరి రేపు ఆరాధన జరగమంటాం పెట్టమంటున్నాం. మరి ఆరాధనలో వాక్యం చెప్పాలి కదా ప్రభావ, మరి వాక్యం చెప్పాలి ప్రభావ అని రాత్రి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు బయలుపరిచిన విషయం ఏంటంటే, అంటే ఈరోజు యెషయా భక్తుడితో మాట్లాడుతూ ఉండగా ఏంటి అంటే, ఆనాడు యెషయాతో దేవుడు ఇశ్రాయేలుల విషయమై ఎంతో ఖండితంగా ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, నా ప్రజలు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు అని అంటాడు. ఇది యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఉజ్జియా, యోతాము, ఆహాబు, హిజ్కియాను యూదా రాజుల దినములలో యూదాను గూర్చి యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడు యెషయాకు కలిగిన దర్శనము. దేవుడు యెహోషువ యెషయాతో దర్శన రూపంగా మాట్లాడుచూ ఉన్నాడు. ఏమనంటే, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఏంటంట? ఆకాశమా ఆలకించు. ఏమని? దేవుడు చెప్పే ప్రతి మాట నువ్వు ఆలకించు. ఏమని? ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద సొంత వారితోటి తెలుసుకొను. ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఎద్దు అంట తన కామాందుని ఎరుగుతుంది, గాడిద తన తొట్టి ఎరుగుతుంది. కానీ ఇశ్రాయేలీయులు తన తండ్రి అయిన యెహోవాను గ్రహించలేక ఏం చేశారంట? ఆయనని దూషించి, యెహోవాను ఏం చేస్తారన్నాడు? ఇశ్రాయేలీయులు దూషించి ఆయనను విడిచిపెట్టేశారు. ఎవరిని? దేవుణ్ణి విడిచిపెట్టి యూదులు యెహోవాను సిలువకు కొట్టినప్పుడు ఆయన అంటున్నాడు ఎంతో బాధతో, వారు చేసిన పాపములు నా చెంతకు చేరినవి. ఎద్దు తన కామాంతులు ఎరుగును, గాడిద సొంత వానితోటి తెలుసుకొను. ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల చేసిన ఎన్నో అద్భుతమైన కార్యాలు వారు చూశారు. ఆనాడు ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులను దేవుడు విడిపించినది మొదలు 40 సంవత్సరములు దేవుడు వారిని పోషిస్తూ, వారిని వెంబడిస్తూ, వారికి ఆహారం ఇస్తూ, ప్రతి దానిలో కూడా వారితో ఆయన నిలబడుతూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్న వారు ఏం చేస్తారంట? దేవుణ్ణి గ్రహించలేకపోయారు. దేవుడు ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి వారు ఏం చేస్తూ వచ్చారు? దూషిస్తూ, ప్రతి విషయంలో దేవుడి మీద నిందలు వేస్తూ, సనుగుతూ దేవుని ఏం చేశారు? విడిచిపెట్టేశారు. అంటాడు కదా దేవుడు యెహోషువతో, యెషయాతో మాట్లాడుతూ అంటాడు, సొదొమ న్యాయాధిపతులారా యెహోవా మాట ఆలకించుము, గొమొర్రా జనులారా తన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుము. అంటే సొదొమ గొమొర్రా విషయంలో కూడా దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా, మీరు నన్ను దూషించారు, నన్ను మీరు గ్రహించలేదు. నేను మీ దగ్గరే ఉన్నాను కానీ మీరు నన్ను ఎన్నడూ కూడా మీరు గ్రహించలేదు. నా కార్యములు మీరు చూస్తున్నారు. మీరు నన్ను ప్రతి విషయంలో కూడా నన్ను విడిచిపెడుతూనే మీరు ముందుకు వచ్చారు. కానీ ఈరోజు ఒక మాట అడుగుతున్నాను నా ప్రియ సంగమా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక మాట దేవుని తరపున నేను అడుగుతున్నాను. ఆనాడు ఇశ్రాయేలీయులు చేసినదే ఈరోజు మనము కూడా చేస్తున్నామేమో ఒక్కసారి పరీక్షించుకుంటారా? ఎందుకని ఆ మాట అంటున్నారు అంటే, ఆనాడు
దేవుడు చేసిన కార్యాలను చూశారు. దేవుని కార్యాల కొరకు దేవుని వెంబడించారు, కానీ దేవుణ్ణి ఎన్నడూ వారు చూడలేదు. పక్కనే ఉన్న వాళ్ళు గ్రహించలేదు. దేవుని కార్యము జరుగుతుంది, జరిగినప్పుడు దేవానికి స్తోత్రం అంటున్నారు, కానీ తర్వాత నువ్వెవడో నాకు తెలియదు అన్నట్టుగా దేవుడు ఏం చేస్తున్నారు, విడిచిపెడుతున్నారు. ఈ రోజు నువ్వు కూడా, ఈ రోజు ఆదివారము, ఈ రోజు నేను మందిరానికి వెళ్ళాలి, ఈ రోజు దేవుని సన్నిధిలో నేను కనపడాలి అని నువ్వు కనపడుతున్నావేమో, కానీ నీ హృదయం దేవునికి దూరముగానే ఉన్నదని వాక్యం సెలవించుచు ఉన్నది. ఒకవేళ నీవు దేవునికి దూరముగానే, ఆనాడు ఇశ్రాయేలీయుల వారి వలె నీవు కూడా అదే రీతిగా ఉన్నావేమో. ఒక్కసారి మరి దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. ఆనాడు ఎంతగా దేవుని దూరం చేసుకున్నారు ఇశ్రాయేలీయులు, వారితో దేవుడు ఎంతగా సంతాపపడి యెషయా ద్వారా ఒక ప్రవచనం పలుకుతున్నాడు. చూడండి, ఇశ్రాయేలు అక్కడ ఒక మాట 11వ వచనంలో యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన బలులు నాకేలా, విస్తారమైన మీ బలులు నాకేలా. అదేంటి, దేవునికి ఆనాడు ఇశ్రాయేలు ఏం చేసేవారు, బలిచ్చేవాళ్ళు. అంటే ఎలాగా, ఏదో పాపం చేయటం, దాని పరిహార నిమిత్తం వెళ్ళిపోయి ఏం చేయటం, బలి అర్పించటం. ఆయన అంటున్నాడు, మీ మనస్సులు సరిలేనప్పుడు, మీ మాట సరిలేనప్పుడు, మీ ప్రవర్తన సరిలేనప్పుడు, మీ క్రియలు సరిలేనప్పుడు మీరు ఎంతగా ఎన్ని బలులిచ్చినా, ఎన్ని కానుకలిచ్చినా ఉపయోగం ఏమిటి? ఆయన అంటున్నాడు కదా, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులను, పొటేళ్లను, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు తెచ్చిన వెక్కసమాయను. కిందకు వచ్చినప్పుడు మాట చూడండి, నా సన్నిధిని కనపడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు? అసలు ఎంత మాట దేవుడు పలుకుతున్నాడో చూడండి. అసలు నా సన్నిధిని నీవు కనపడడానికి నిన్ను పిలిచిన వాడు ఎవడు? ఎవరితో అంటున్నాడు ఈ మాట? యెషయాతో పలుకుతున్నాడు దేవుడు. అసలు ఇశ్రాయేలీయులను నా సన్నిధిని నిలబడమని చెప్పిన వాడెవడు? నేను రమ్మనలేదే, నేను నిన్ను పిలవలేదే, నేను నిన్ను నా సన్నిధికి రా, నా సన్నిధిలోకి వచ్చి నాకు దహన బలులు అర్పించు, నాకు కానుకలు ఇవన్నీ నేను అడగలేదే. దేనికని ఆ మాట అంటున్నాడు దేవుడు అంటే, ఆయన అంటున్నాడు కదా, నాకు కావలసినది మీ దహన బలులు కాదు, మీ హృదయములలో స్థానం. నా ప్రియ సంగమా, ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఇదే మాట దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు సూటిగా. నీ సన్నిధి, ఈ రోజు నా సన్నిధిలోకి నేను పిలిచిన వాడెవడు? ఎందుకని మాట పలుకుతున్నావు ప్రభువా అని అడుగుతుంటే ఆయన ఒక మాట పలుకుతున్నాడు. ఏమనంటే, నీ మాట బాగోలేదు, మందిరములోనికి వచ్చి నువ్వు కన్నీటితో దేవానికి స్తోత్రం అని అంటున్నావేమో, అయ్యా నీవు తప్ప ఇంకా నాకు ఎవరు లేరు ప్రభు అది నువ్వు అనుకుంటున్నావేమో అని ఈ రోజు నువ్వు ఆదివారం నీ ఆరాధనలో నువ్వు మొరపెడుతున్నావేమో. నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒక్కసారి నువ్వు పరీక్షించుకున్నామా? ఒకవేళ నీవు కూడా అదే రీతిగా ఉన్నావేమో, మనము ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆయన పలుకుతున్నాడు. ఇశ్రాయేలు అంటున్నాడు, నా సన్నిధిని మిమ్మల్ని పిలిచిన వాడెవడు? అసలు మిమ్మల్ని నా సన్నిధికి రమ్మన్న వాడెవడు? నీ హృదయం బాగోలేదు, నీ మాట బాగోలేదు, నీ క్రియలు బాగోలేదు, ఏ రీతిగా నీవు నిలబడుతున్నావు నా సన్నిధికి వచ్చి ఆయన అడుగుతూ ఉండగా, ఈ రోజు ఇదే మాట నేను దేవుడు అడుగుతూ ఉన్నాడేమో. ఒక్కసారి మరి పరీక్షించుకుంటావా? ఎందుకనంటే ఈ రోజు మన మాట బాగోదు, మన మాట, మన క్రియలు, మన ప్రవర్తన ప్రతిదీ కూడా పరిశుద్ధముగానే ఉండాలి. ఈ మాట మన బైబిల్లో చూద్దాం. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము, 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం ఎవరైనా సరి సహాయం చేయగలరు?
నీ యవనమును బట్టి ఎవడో నిన్ను తృణీకరింపనీయకము గాని నీ మాటలను యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఈరోజు నిన్ను చూసి ఒక వ్యక్తిని ఆయన సన్నిధికి వస్తున్నాడో లేదో ఒక్కసారి పరీక్షించుకో. ఎందుకని ఈరోజు ఏ వ్యక్తికైనా మనం వెళ్ళి అయ్యా దేవుని సన్నిధికి రా అని నువ్వు అడగగలుగుతావా? మనం అడగగలుగుతామా ఈరోజు? ఎందుకని అడగలేము? ఎందుకనంటే ఈరోజు మన మాట బాగోలేదు, మన ప్రవర్తన బాగోలేదు, మన క్రియలు బాగోలేదు, మన నడవడిక బాగోలేదు. ఈ అన్నీ మనం సరి చేసుకోకుండా ఆయన అంటాడు కదా, నేను ఒక మాదిరి లోకంలో నీకు ఒక మాదిరి నేను ఉంచి వెళ్ళిపోయాను, ఆ మాదిరిగానే నువ్వు నిలబడి అంటున్నాడు. అదే రీతిగా మన దగ్గర ఆ మాదిరి లేనప్పుడు నువ్వు ఏ రీతిగా వెళ్ళి సువార్త ప్రకటిస్తావు? ఏ రీతిగా వెళ్ళి నువ్వు ఒక వ్యక్తికి చెప్తావు? ఈరోజు ఇది ఒక మతము కాదు, ఇది ఏమిటిది? మార్గము. దేనికి మార్గము? సత్యానికి ఇది ఒక మార్గం. మనమేమో మన ప్రవర్తన బాగోకుండా, మన క్రియలు బాగోకుండా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా చేసే తప్పు ఏంటంటే ముందు మనము సరి చేసుకోకుండా, ముందు మనము ఆయనలో నిలబడకుండా ఎదుటి వ్యక్తికి వెళ్ళి బోధిస్తుంటాము. అలా చెయ్యి, ఎలా చెయ్యాలి? ముందు నువ్వు సరి చేసుకొని, ముందు నువ్వు నిలబడి ఈ రీతిగా నువ్వు ప్రార్థించి, నువ్వు ఈ రీతిగా నువ్వు రోషము కలిగి నీవు ఆయనలో ఒక మాదిరిగా మరొక క్రీస్తు వలె నీవు తయారయ్యి ఎదుటి వ్యక్తికి చెప్తే వాడు నిన్ను చూసి ఆటోమేటిక్ గా వాడే మారతాడు. మనం ఎవరికి చెప్పాల్సిన పని లేదు. ఈరోజు చాలా మంది సువార్త ప్రకటించాలండి. సహోదరి సహోదరులారా, ఒక్క మాట, ఈరోజు ఎటు చూసిన క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి కదా. ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు జరుగుతున్నాయి అంటే ఒక మాట చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి. మీరే మీ హృదయాలకి వదిలేస్తాను మాట ఏంటంటే మన మాట, మన క్రియలు, మన ప్రవర్తన, మన నడవడిక, ఇవి 4 కూడా కరెక్ట్ గా ఉంటే ఏ వ్యక్తి కూడా మనల్ని ఏలుబెట్టి చూపిస్తాడా? ఒక వ్యక్తిని తప్పు అని నువ్వు చెప్పాలి అంటే ఆ వ్యక్తి దగ్గర తప్పు కనపడాలి. కనపడినప్పుడే కదా నువ్వు ఆ వ్యక్తికి ఏలు చూపించగలుగుతావు. ఈ రోజు మరి నువ్వు క్రైస్తవుల మీద ఏలు చూపిస్తున్నారంటే నీలో ఏదైనా తప్పు ఉందే ఒక్కసారి మనం సరి చేసుకున్నాం, అది పరిశీలించుకున్నాం. అది పరిశీలించుకుని ఎప్పుడైతే నువ్వు అది గ్రహించుకోగలుగుతావో, ఎప్పుడైతే మనం అది సరి చేసుకోగలుగుతామో అప్పుడు ఏది కూడా జరగదు. ఏ వ్యక్తి నేను అనటానికి సరిపోడు కదా. ఈరోజు నీ తల్లిదండ్రులైనా ఒక మాట నేను అనగలుగుతున్నారంటే నీ దగ్గర ఒక తప్పు ఉండబట్టే నేను ఎదుటి వ్యక్తి ఒక మాట అనగలుగుతాడు. ఆ తప్పు అనేది నీ దగ్గర లేదు అనుకో, ఏ వ్యక్తి కూడా నీ వైపు ఏలు పెట్టి చూపించలేదు. అవునా కాదా? అంటే ఈరోజు ఒక వ్యక్తి మన మీద ఏలు చూపిస్తున్నాడు మన వైపు అంటే మనలో ఏదైనా లోపం ఉందేమో. వాడు నన్ను అన్నాడు అని వాడి మీదకి దెబ్బలాడికి వెళ్ళడం కాదు. వాడిని ఏమనాలి? సరే అని అక్కడ మౌనం అయ్యి, ఒకవేళ అన్నాడు, ఎందుకు అన్నాడు నన్ను, ఒకవేళ నా దగ్గర ఏదైనా లోపం ఉందా, నా దగ్గర ఏదైనా తప్పు ఉందా అని నువ్వు ఎప్పుడైతే ఆలోచించుకుని సరి చేసుకోగలుగుతావో అప్పుడే నీవు క్రీస్తులోనికి మార్చగలుగుతావు, క్రీస్తు పోలికలోనికి నీవు మార్చబడతావు. కానీ మనం అదో నన్ను ఎందుకు అనాలి వాడు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు కనపడేది ఏంటంటే అని నన్ను ఎందుకు తింటారు, అసలు నన్ను ఎందుకు అనాలి అంటే మాటకి మాట దేవుడు అది చెప్పలేదు మనకి. మాటకి మాట అయ్యి వాడు నేను తిట్టాడంటే ఇలా అడిగి దెబ్బలాడని చెప్పాడా? బైబిల్లో ఏముందా? లేదు కదా. మరి ఈరోజు నువ్వు వెళ్ళి దెబ్బలాడుతున్నావు అంటే దేనికని? నువ్వు ఎవరిని పట్టుకుని వెళ్తున్నావు?
నువ్వు క్రీస్తుని పోలి నడుస్తున్నావా? క్రీస్తు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని కొడితే నిన్ను వ్యక్తి కొడితే ఎదుటి తిరిగి కొట్టమని చెప్పలేదు కదా మనకి. ఏం బోధించాడు ఆయన? శిష్యులు మనకి ఏం బోధించారు? అది నువ్వు చేస్తున్నావా? యేసు ప్రభువు మత్తయి 10వ అధ్యాయంలో ఉన్నది ఈ మాట. ఏమనంటే, నేను మిమ్మల్ని స్వార్థ నిమిత్తము ఎవరి మధ్య పంపుతున్నాను? మనుషుల మధ్య పంపట్లేదు అన్నాడు ఆయన. ఎవరి మధ్య పంపుతున్నాను అన్నాడు? తోడేళ్ల మధ్యకు బలి పశువును పంపినట్టు మిమ్మల్ని పంపుతున్నాను, మీరు మౌనంగానే ఉండండి అన్నాడు ఆయన. మీరు ఇశ్రాయేలీయులకు మాత్రమే మీరు సువార్త చేయండి అన్నాడు. అది దేనికని ఇశ్రాయేలీయులకే సువార్త చేయమన్నాడు ఆయన? మరి ఇంకొక మాట అడుగుతారు ఈ మాట ఏమనంటే, మరి అన్యులకు కూడా సువార్త చేయమన్నాడు కదండి. బాబు చేయొచ్చు, ఎప్పుడు చేస్తాం అంటే ముందు మనము స్థిరముగా ఆయనలో నిలబడి, ముందు మనము స్థిరముగా ఏ మాట కూడా నీ వైపు ఏ వ్యక్తి కూడా ఫలానా అంటే మాట నీ దగ్గర ఏ తప్పు లేదు అని ఉన్నప్పుడే చెప్పు. ఆయన ఇశ్రాయేలుడికి ఎందుకు చెప్పమన్నాడు? ఇలా కరెక్ట్ గా లేరు, వీళ్ళు కరెక్ట్ గా లేరు, అందుకని ఏమంటున్నాడు? సరి చేసుకోమని చెప్తున్నారు. కాబట్టి మనము ఏ రీతిగా మనం ముందు ఎవరైతే ఎదుటివాడిని సరి చేయాలా కాదు, ముందు మనల్ని మనం సరి చేసుకుని ఎప్పుడైతే మనం నిలబడతామో అప్పుడే దేవుని నామము మహిమపరచబడుతుంది. అందుకే యెషయాతో అంటున్నాడు కదా, అసలు ఇశ్రాయేలీయులను నా సన్నిధికి రమ్మన్న వాడేవాడు? అసలు నా సన్నిధికి ఎందుకు వచ్చారు వాళ్ళు? అసలు వీళ్ళని దహన బలి ఎవరు అర్పించమన్నారు? ఎప్పుడు రమ్మంటున్నాడు? ఎందుకు అంటున్నాడు ఆ మాట అంటే, ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే ఆయన సన్నిధిలో మనం ఉండాలి అంటే మన మాట, మన క్రియలు, మన ప్రవర్తన, మన నడవడిక, ఇవి 4 కూడా మనం ఎప్పుడైతే సరి చేసుకుని నువ్వు ఆయన సన్నిధిలోకి వెళ్ళినా దానికి ఉపయోగం ఏముంటది? దానికి ఉపయోగం అనేది ఉంటుంది. లేదు, నువ్వు అదే రీతిగా ఉండి ఎన్ని మందిరాలకు వెళ్ళినా, ఎంత కానుకలు ఇచ్చినా, ఎన్ని దహనబలులు అర్పించినా ఏ ఉపయోగము కూడా ఉండదు. ఒకవేళ నీవు అదే రీతిగా ఉన్నావేమో, ఒకవేళ నువ్వు అదే ప్రవర్తన కలిగి నువ్వు ఉన్నావేమో, ఎదుటి వ్యక్తిని మనుషులకేమో పైకి భక్తి పరిరాలు అని నువ్వు కనపడి లోకంలో నువ్వు బ్రతుకుతున్నావేమో, ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకుని, మనల్ని మనం ఒక్కసారి మనం పరీక్షించుకుని దేవుడు ఒక్కసారి క్షమించమని అడుగుదామా? ప్రతి ఒక్కరు కూడా మోకరించి దేవా, ఒకవేళ అదే రీతిగా